హలో హాయ్ అండి. జై శ్రీరామ్, జై శ్రీ గణేష. ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా? ఖైరతాబాద్ మహా గణేశుని దగ్గర మనము 19వ తారీఖున ఈవినింగ్ 5:30 టైంకి ఉన్నామండి. అప్పటి వరకు ఎంతవరకు మన గణేశుడు రెడీ అయిపోయాడో మీకు చూపిద్దామని నేను మండపానికి సిద్ధంగా డైలీ వీడియోస్ పెడుతున్నాను అనమాట. సో మీరు మన ఛానల్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉంటే కనుక మన ఛానల్లో ఎప్పుడు గణపతి వీడియోలు ఉంటాయి. దట్టు ఖైరతాబాద్ గణేష్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఇదే కాదండి, మన ఛానల్లో ధూల్పేట అన్ని రకాల గణనాథులు ఉంటారు. ఎక్కువగా ధూల్పేట కవర్ చేస్తుంటాను. ధూల్పేట ఖైరతాబాద్. నెక్స్ట్ ఇంకెక్కడన్నా కావాలంటే చెప్పండి, నేను కవర్ చేస్తాను. సో కంటిన్యూ వాచ్ ద వీడియో. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పైన అనేది వెల్డింగ్ వర్క్ చేస్తున్నారనమాట గణనాథుడి యొక్క మొత్తం మండపానికి. అది మన యొక్క గణనాథుడి యొక్క భారీ విగ్రహం తయారు చేయడానికి అంతే బాడీ ఫిక్స్ చేశారు కదా, దానికైతే వెల్డింగ్ వర్క్ చేస్తున్నారనమాట. ఇటు పక్క నేను చూపిస్తున్నాను, మన మహాగణపతికి ఈసారి సప్తముఖాలు అంటున్నారు. దాంట్లో వచ్చేసి ఇంకా పోస్టర్ రిలీజ్ చేస్తారంట ఒక 1 వీక్లో. అప్పుడు నేను మీకు అప్డేట్ ఇస్తాను. సప్తముఖాలే కాదండి, ఇంకా అమ్మవారు అటుపక్క ఇటుపక్క అమ్మవారు అంటున్నారు. మరి కొంతమంది బాలరాముడు అంటున్నారు. ఏదైనా కానీ రిలీజ్ అయిందాక మనకు కన్ఫామ్గా తెలియదు కాబట్టి వెయిట్ అండ్ సీ అండి. ప్రస్తుతానికైతే సప్తముఖాలు పై రెడీ అయ్యి ఇంకా 2 ముఖాలు ఎక్స్ట్రా పెట్టారనమాట. సో ఇంకా ఎన్ని దేవుళ్ళు వస్తున్నారు ఏంటి అనేది మనం అంతా అయిపోయిన తర్వాత కానీ ముందే చెప్పలేమన్నమాట. సో వాళ్ళు సీక్రెట్స్ అనేది ముందే రివీల్ చేయారు. ఇంకోటి ఏంటంటే పోస్టర్ రిలీజ్ అయితేనే మనకు అన్నీ అర్థమవుతాయి. ముందే ఎలా తెలుస్తుంది చెప్పండి, వాళ్ళు కూడా ముందే చెప్పరు కదా. సో ఇప్పుడు చూడండి, మండపము ఇది పక్క మనం లెఫ్ట్ సైడ్ ఉన్నామన్నమాట. అది మాత్రం ఏం అప్డేట్ లేదు దీంట్లో మాత్రం. వీళ్ళు జస్ట్ మండపం ఫిక్స్ చేసి వాళ్ళు 2 వీళ్ళు ఏంటంటే ఆఫ్టర్నూన్ వర్క్ వాళ్ళు ఒకటి, వెల్డింగ్ వర్క్ సపరేట్గా, మండపం సపరేట్గా కొంతమంది వర్కర్స్ ఉన్నారన్నమాట. మండపం ఫిక్స్ చేసిన వర్కర్స్ ఏమో ఊరు వెళ్ళారు రెస్ట్ తీసుకొని. ఇన్ని రోజులు ఫిక్స్ చేశారు కదా పాపం కష్టపడి. సో ఇప్పుడు ఊరు వెళ్ళారనమాట. మళ్ళీ వాళ్ళు ఒక 2 వీక్స్ తర్వాత వస్తారు. అంతవరకు వెల్డింగ్ వర్క్ నడుస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, మన ఖైరతాబాద్ మహాగణేశుడిని బాడీ అనేది కాళ్ళ దగ్గర నుంచి పైన అప్ టు చెస్ట్ పార్ట్ వరకు ఫిక్స్ చేశారు. మన వినాయకునికి పైన కిరీటం భాగం ఒకటే పెట్టాలి, మిగతా పార్ట్స్ అన్నీ పెట్టారనమాట. చూడండి, నేను పైనుంచి కింద వరకు చూపిస్తాను మీకు, ఒకసారి లుక్ వేయండి. చాలా అంటే చాలా భారీ గణనాథుడు రెడీ అవుతున్నాడండి ఈసారి మన ఖైరతాబాద్లో. 70 ఫీట్ అండి. ఇది ఫస్ట్ టైం అంట ఇంత 70 ఫీట్ గణేశుని తయారు చేయటం. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నా లైఫ్లో నేను వినాయకుడిని కవర్ చేయటం కూడా ఫస్ట్ టైం అనమాట. అది దట్టు ఖైరతాబాద్ గణేశుని. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఇంత పెద్ద భారీ గణనాథుడిని కవర్ చేస్తూ నేను ఆనందాన్ని అనుభూతిని చెందుతూ మీకు కూడా చూపించడం అనేది. సో చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచిగా ఉంటాడో మన గణపతి రెడీ అయితే. ఇంకా ఇప్పుడే ఇంట్లో ఉన్నాడంటే ఇంత భారీ గణపతి నుంచుంటే
చూస్తుంటే ఎంత ముద్దుగుంటాడో కదా. నాకైతే ఈగర్లీ వెయిటింగ్ అండి. గణనాథుని దయ వల్ల మీరు అందరూ వచ్చి ఆయన దర్శించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా బుజ్జ వినాయకుడిని. సో ఇంకా ఆలస్యం చేయకుండా కంటిన్యూ వాచ్ చేయండి ఎండింగ్ వరకు. సో కంటిన్యూ వాచింగ్ అండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మన భారీ వినాయకుడు ఎలా రెడీ అవుతున్నాడు ఏంటి అనేది. ఈరోజు యాక్చువల్గా 19 days అయిందండి మనం అప్డేట్స్ ఇవ్వబట్టి మన ఖైరతాబాద్ గణేషుని. ఇంకా ఈ రోజుతో కరెక్ట్గా 48 days ఉంది మన ఫెస్టివల్. ఇంకా భారీ గణనాథ్ ఎప్పుడెప్పుడు రెడీ అవుతారా అని అందరి కళ్ళు గణనాథుడి మీదే ఉన్నాయన్నమాట. ఖైరతాబాద్ మహాగణేషుని మీదే వచ్చే వాళ్ళందరూ సెల్ఫీలు చూసుకుంటూ అలా వెళ్తున్నారు. పాపం నిన్న ఒకళ్ళు అయితే వరంగల్ నుంచి వచ్చారంట చూడటానికని. మళ్ళీ అప్పుడప్పుడు వస్తూనే ఉంటారంట. ఇప్పుడు వరంగలే కాదండి, ఇంకా ముందు రెడీ అయితే ఇంకెక్కడెక్కడి నుంచో వస్తారు మన గణనాథుని దర్శించుకోవడానికి. సో అంతే కాదండి, ఇంకా ముందు కూడా చాలా హ్యాపీగా మన ఛానల్లో వీడియోస్ వస్తుంటాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టాక్స్. బాయ్.